వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం భారతదేశంలో వందే భారత్ ట్రైన్స్ అని, బుల్లెట్ ట్రైన్స్ అని ఇట్లా రైల్వే వ్యవస్థని చాలా అత్యాధునికంగా మారుస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు సాధారణ ఎక్స్ప్రెస్లలో కానీ, సూపర్ ఫాస్ట్లో కానీ మీరు జనరల్ బోగీలు కనుక చూస్తే మన దేశం ఇంకా ఎంత వెనకబడి ఉందనేది మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఎక్స్ప్రెస్ ట్రైన్లకి కొంత బోగీలు 3-4 బోగీలు జనరల్ బోగీలని ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాటి 2 కుదించి వేయడం జరిగింది. అంటే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఒక 2 బోగీలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆ బోగీల్లో ప్రయాణం అనేది నరకయాతన అనమాట. సాధారణంగా ప్రజలు ఈ రైలు ప్రయాణాన్ని ఎక్కువ దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ఎంచుకుంటారు. అలాంటి సందర్భంలో ఏంటంటే ఈ జనరల్ బోగీల్లో ఎక్కి వాళ్ళు పడే నరకయాతన ఏంటంటే వర్ణాతీతం అనమాట. ఒకసారి మీరు ఏదైనా రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ వెళ్తున్నా కూడా, అంటే దూర ప్రయాణాలకు ప్రయాణించే ట్రైన్స్ మీరు దేన్ని చూసుకున్నా కూడా ఆ జనరల్ బోగీలు కిక్కిరిసిపోయి ఉంటాయి అన్నమాట. దీని మీద ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ బోగీలు ఇంకా కుదించుకుంటూ వస్తున్నారు. మరి ఒక పక్క ఇంకో యాంగిల్లో చూస్తే వందే భారత్ ట్రైన్లు అంటున్నారు, బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి అంటున్నారు, వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అంటున్నారు, త్వరలోనే వందే భారత్ ట్రైన్లు ఎక్కువ పెంచుతాం అంటున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ మరి ఈ పేదల పరిస్థితి ఏంటి? జనరల్ బోగీల్లో ప్రయాణించే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టికెట్ కొంటారు, వాళ్ళు ఖచ్చితంగా రైల్వేకి ఆదాయాన్ని ఎంతో కొంత వాళ్ళ తరపు నుంచి కూడా ఆదాయం సమకూరుతుంది. అలాంటప్పుడు జనరల్ బోగీలు కూడా పెంచాలి కదా. జనరల్ బోగీల్లో కూడా కొంత ఏర్పాట్లు చేయాలి కదా వాళ్ళు. అవి ఏం పట్టించుకోకుండా జస్ట్ ఓన్లీ ఏంటంటే రిచ్ పీపుల్, కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు ప్రయాణించే తరగతుల మీద వీళ్ళు దృష్టి పెట్టి వాటిని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనరల్ బోగీల్లో ప్రయాణించే అతి పేదవాళ్ళ గురించి మాత్రం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే చెప్పాలి. ఈ జనరల్ బోగీకి సంబంధించిన ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఒక నిండు గర్భిణి అయినటువంటి ఒక మహిళ సంఖలో ఒక బిడ్డను ఎత్తుకుని ఆల్రెడీ ఆవిడ గర్భంతో ఉందంట. కోనార్క్ ఎక్స్ప్రెస్లో జనరల్ బోగీలోకి ఎక్కే ప్రయత్నంలో ఈ సంఖలో ఉన్న బిడ్డ తల వెళ్ళి ఆ ట్రైన్కి తగలటం, అతను ఆ బిడ్డ అక్కడికక్కడ చనిపోవడం, తర్వాత లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బేబీ కూడా దెబ్బ తగలటం, అంటే ఆవిడ గర్భస్రావం జరిగిపోవడం, ఇట్లా ఆ మహిళ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఇది మరి పెద్దగా మీడియా వార్తల్లో కూడా ఎక్కడ పెద్దగా వచ్చినట్టు మనకు తెలియదు. కానీ దీని మీద సంబంధించి 5 బోగీలు కావాలని చెప్పి ఒక సాధన సమితి ఏర్పాటు చేసి దాని మీద ఒక అశోక్ గారు ఒక ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ మధ్యన కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ట్రైన్కి 5 జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలనే దీంతో ఉద్యమం చేస్తున్నాం. దీనికి రైల్వే శాఖకి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లక్షల ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ యాంగిల్లో కూడా ఆలోచించి ఓన్లీ ఉన్నత వర్గాలు, ఉన్నత ప్రజలు ప్రయాణించే వాటిల్లో సౌకర్యాలు మెరుగుపరచడం ఒకటే ఆలోచన కాకుండా ఈ కడు పేదవాళ్ళు ప్రయాణించే జనరల్ బోగీల మీద కూడా కొంత దృష్టి సారించి వాటిల్లో సదుపాయాలను పెంపొందించి ఆ బోగీల సంఖ్యను పెంచితే కొంచెం వాళ్ళ ప్రయాణం కూడా సాఫీగా జరుగుద్ది అని చెప్పి మనం ఆశిద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.